గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనకి ఆఫ్లైన్లో కూడా స్టూడెంట్స్ ముగ్గురు వచ్చారు. సో మీరు ఆఫ్లైన్కి వస్తారు ఈరోజు అనుకున్నాను. యాక్చువల్గా చాలా తక్కువ మంది వచ్చారు. సో అంటే రెస్పాండ్ అవ్వలేదు కదా, మిగతా వాళ్ళందరూ క్లాస్కి వస్తారేమో అనుకుని నేను కొద్దిగా డిలే చేశాను. సో మీరు రాలేదు. అయితే ఒక థియరీ లెసన్ చెప్తాను. థియరీ క్లాస్ చెప్పాక వీలైతే రేపు మిగతా అందరూ రండి. ఒకటి రెండు క్లాసులు ఆ, లెక్క చెప్పడం కోసం అని చెప్పి నేను మీకు చెప్పడం జరిగింది. సో నేను ఒక ఫైల్ షేర్ చేస్తాను ఇప్పుడు. అది చదివి ఒకసారి తర్వాత బోర్డు పైన మీకు లెక్క అవ్వకపోవచ్చు, వీళ్ళకి చెప్తాను అక్కడ ఉన్న వాళ్ళకి. లెక్క వీలైతే రేపు మళ్ళీ ఆఫ్లైన్లో చెప్తాను. సో ఇంకప్పుడు నేను ఓకే. ఒక ఫైల్ కనబడుతుంది చూడండి. రైట్, అది స్థూల మొత్తం ఆదాయం నుండి తగ్గింపులు అని. ఇప్పటి వరకు మనం లెక్కల్లో అయితే స్థూల మొత్తం ఆదాయం తగ్గింపులు అనేవి లెక్కల్లో చేస్తాం 80C నుంచి 80U వరకు. కానీ ఇది ఒక క్వశ్చన్గా రావడానికి అవకాశం ఉన్నప్పుడు ఏ విధంగా నోట్ చేయాలి అనేది మీకు కొన్ని, అంటే అన్నీ రావు మనకి. మీరు ఇప్పుడు గమనిస్తే మనం స్థూల మొత్తం ఆదాయం నుంచి ఒక వ్యక్తికి, అంటే 5 రకాల మార్గాల ద్వారా ఒక వ్యక్తికి ఎంత ఆదాయం వస్తుంది అనేది స్థూల మొత్తం ఆదాయంలో మనం గమనించాము. సో ఆ విధంగా ఒక స్థూల మొత్తం ఆదాయం వచ్చిన తర్వాత దాని నుంచి అతడికి 1,50,000 రూపాయలు, 1,50,000 గత 10 సంవత్సరాల నుంచి కూడా, అంటే మీకు లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ కానీ అంతా కూడా 1,50,000 రూపాయలు స్థూల మొత్తం ఆదాయాన్ని తగ్గించుకోవడం ఉంది. అంటే వ్యక్తులలో పొదుపును ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో, వ్యక్తులలో పొదుపును ప్రోత్సహించడానికి వచ్చిన ఆదాయాన్ని వాళ్ళు తినటానికో అన్నది కాకుండా కొంత పొదుపు చేయాలనే ఉద్దేశంతో వేరు వేరు సెక్షన్ల క్రింద పొదుపుకి, అలాగే అంటే ఇక్కడ 2 రకాలుగా ఉంటాయి ఆదాయాన్ని నుంచి తగ్గింపులు. ఏంటంటే కొన్ని మనం దాచుకోవటం, అంటే పొదుపు చేయటం వలన లేదా దాన్ని ఆదాయంగా మలుచుకోవటం వలన వచ్చే తగ్గింపులు అయితే, రెండోది కొన్ని చోట్ల చెల్లించిన దానికి కూడా తగ్గింపులు. ఇలా 2 రకాలుగా సెక్షన్ 80C నుంచి 80U వరకు స్థూల మొత్తం ఆదాయం నుంచి తగ్గింపులు అనేవి ఉంటాయి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెక్షన్ 80Cలో మొన్న జీవిత బీమా ప్రీమియం అని కొన్ని, అలాగే PPF పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ప్రజా భవిష్య నిధి అని కొంత, ఇలా ఒక 3 రకాలుగా గత లెక్కల్లో మనం అండర్ సెక్షన్ 80Cలో తగ్గింపులు అనే ఒక మాట అయితే నేను అక్కడ చెప్పాను. అంటే దాదాపుగా అండర్ సెక్షన్ 80C నుంచి యూ వరకు అనేక రకాల అంశాలు ఉంటాయి. అన్నీ గుర్తుపెట్టుకోవడం కూడా కష్టం. అయితే కొన్ని పాయింట్స్ని అయితే మీరు గుర్తుపెట్టుకొని వెళ్ళండి. ఇది 10 మార్క్స్కి ఇక్కడ అడగడానికి అవకాశం ఉంది. ఇందులో 2 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్ థియరీ క్వశ్చన్స్. ఒకటి ఏంటంటే నష్టాలను భర్తీ చేయటము మరియు నష్టాలను ముందుకు తీసుకుని వెళ్ళటం అనేది 10 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్. అది థియరీ క్వశ్చన్ అయితే. లేదు అంటే ఇది ఇస్తాడనమాట. ఈ రెండింటిలో ఏదో ఒకటి రావడానికి అవకాశం ఉంది. ఇక క్వశ్చన్గా మనకి లెక్క ఆడటానికి అవకాశం ఉండేది ఆల్రెడీ మనం ఒక 4 లెక్కలు నేర్చుకున్నాం కదా, అదే రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే 80C నుంచి 80U వరకు ఉన్నటువంటి స్థూల మొత్తం ఆదాయం తగ్గింపులు 2 రకాలుగా ఉంటాయి. రోమన్ నెంబర్ 1 ఏంటంటే మనం కొన్ని చెల్లించాం, ఎవరికైనా డబ్బులు ఇవ్వటం వలన ఆ డబ్బులు ఇవ్వటం ద్వారా మనకి ఏదైనా ఖర్చు అయితే దానిని కూడా మనకి తగ్గించుకోవడానికి అవకాశాన్ని కొన్ని ఒక 10 సెక్షన్ల వరకు ఉన్నాయి, వాటి మీద అవకాశం ఇచ్చారు. అదే 80C అని, 80CCC అనేది, 80CCCD అనేది, 80CCG అనేది. అఫ్కోర్స్ ఈ మూడిట్లో తక్కువ 80D ఎక్కువగా మనకు వచ్చింది. ఎందుకు అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మెడిక్లెయిమ్ అనే పేరుతోటి మనం చాలాసార్లు తగ్గించాం, లేదా వైద్య బీమా అనే పేరుతో చాలాసార్లు అసెస్సికి తగ్గింపు అయితే ఇచ్చాము 80D, అలాగే 80DD, ఓకేనా. తర్వాత 80DDB, తర్వాత 80E, తర్వాత 80EEE, అలాగే 80GGA అనేది, 80GGB అనేది, 80GGC అనేది. ఇలా కొన్ని ట్యాక్స్ మనకి, అంటే ట్యాక్స్ నుంచి తగ్గింపులు లేదా మినహాయింపులు అనేవి ఈ సెక్షన్ల కింద మనం పొందవచ్చు. ఇవి పొందేటప్పుడు ఒక్కొక్క సెక్షన్ దేని కింద వస్తుందో, ఏది మీకు గుర్తుపెట్టుకోవాలనేది కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాము.
అలాగే కొన్ని రకాల ఆదాయాలు మనకు చాలా తక్కువ ఆదాయాలకు సంబంధించి వచ్చేటటువంటి అంశాలు. ఎక్కువగా తగ్గింపులు అనేవి చెల్లింపులకు సంబంధించినవి ఉంటాయి. మనం డబ్బులు చెల్లించినప్పుడు ఆ చెల్లించిన దానికి ఏదైనా తగ్గింపు ఉందేమో చూసుకోవాలి. చూసుకొని దానికి అనుగుణంగా నా చెల్లింపులు చేయాలి. మీకు ఒకవేళ ఆదాయ పన్ను నుంచి తగ్గించుకోవాలి అనేటటువంటి ఒక అభిలాష ఉంటే మీరు ఇమ్మీడియట్గా ఏం చేయొచ్చు, ఎవరికైనా వెంటనే మనకు కొంత అమౌంట్ మీకు ట్యాక్స్ పడిపోతుంది, దాని బదులు మనం ఎవరికైనా విరాళం ఇద్దాం అనుకున్నప్పుడు 80G అనేది ఉంటుంది. మనకు చాలాసార్లు విరాళాలు ఉన్నాయి. ప్రధానమంత్రి ఆ, అంటే ప్రధానమంత్రి కరువు సహాయ నిధి అయితే 50% ఉంటుంది. ఆ, అలాగే నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ ఆ, స్మారక నిధి అనే పేరుతోటి ఇలా చాలా పదాలు ఉన్నాయి. అవన్నీ ఇక్కడ డిస్కస్ చేద్దాము. నేను ఆల్రెడీ షేర్ కూడా చేశాను మీకు అది ఇంతకు ముందు. సో అందులో ఏది 100% కోసం తగ్గింపు ఏది, అంతేకాకుండా మనం ఒకవేళ ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళి ఉంటాం, ఆ దేవాలయంలో కూడా మనం ఏదైనా ఒక చందా ఇవ్వచ్చు. అయితే మనం ఇచ్చిన చందా మన 80G కింద తగ్గించుకోవడానికి అవకాశం ఉందా లేదా అనేది వాళ్ళని కనుక్కుంటే, ఒకప్పుడు సింహాచలం దేవస్థానానికి ఇవ్వచ్చు, కొంతమంది తిరుపతి దేవస్థానానికి ఇస్తారు, కనకదుర్గమ్మ తల్లి దేవస్థానానికి విజయవాడలో ఇవ్వచ్చు. ఇలా వారికి ఇచ్చినప్పుడు కూడా అక్కడ ఇచ్చిన విరాళానికి అండర్ సెక్షన్ 80G కింద మీకు తగ్గింపు వస్తుంది. అయితే ఆ తగ్గింపు పూర్తిగా వస్తుందా 50% వస్తుందా అనేది ఆ సంస్థకు ఆదాయ పన్ను శాఖ వారు ఇచ్చినటువంటి దానిపైన ఆధారపడి ఉంటుంది. అలాగే మీరు మీ పిల్లలు చదివించుకోవడానికి మనం ట్యూషన్ ఫీజు కడతాము. అలా ట్యూషన్ ఫీజు తగ్గింపు కూడా 80Cలో ఉంటుంది. అలాగే నెక్స్ట్ మీరు ఇంటిలో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కల్పించడం అనేది ప్రభుత్వ బాధ్యత అని మనకు తెలుసు. కనీసం ఒక ఇల్లు ఉండాలి. అలా ఇంటిని మీరు నిర్మించుకున్నప్పుడు దానికి లోన్ తీసుకొని దానికి వడ్డీ కడితే ఆ వడ్డీని తగ్గించుకోవడానికి అవకాశం ఉంది, ఆ అసలును కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. అసలు కింద ఒక సంవత్సరం పాటు అసలు కింద కట్టిన దాన్ని 80Cలో వేసుకుంటాము, వడ్డీ కింద కట్టిన దాన్ని 80E దగ్గర వేస్తాము, 80E అని ఉంటుంది. ఇలా ఏవి ఎక్కడ వస్తాయి అన్నది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు మ్యాక్సిమం 10 కూడా, అంటే చాలా ఉన్నాయి, కొన్ని ఇక్కడ వేసి చెప్పుకుంటున్నాం మనం. ఇందులో మీరు కొన్నైనా మీకు ఏదైతే ఈజీగా ఉందో అవి రాస్తే మనకు అక్కడ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ అండర్ సెక్షన్ 80C గురించి డిస్కస్ చేద్దాం. అలానే ప్రకటింపబడినటువంటి పొదుపు పథకాల నిమిత్తము చేసిన తగ్గింపులని ఒకసారి చూద్దాము క్లాస్కి. చూడండి, ఇక్కడ అండర్ సెక్షన్ 80Cలో ఏమంటున్నాడంటే, మన అసెస్సి లేదా వ్యక్తుల దగ్గర ఒక పొదుపుని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి 80CC 80C ఇలాంటి వాటిని ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని 1,50,000 గరిష్ట మొత్తం. అంటే మీరు ఎంతైనా దాచుకొని ఉండొచ్చు, అది 2 లక్షలు కావచ్చు, 2,50,000 కావచ్చు. కానీ మనకు 80C దగ్గర తగ్గింపు ఎంత ఇచ్చారంటే 1,50,000. అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఒక టోటల్గా ఒక రౌండ్ ఫిగర్ 1,50,000 80C కింద ఇతను పొదుపు చేశాడని లెక్కలు ఇస్తే అలాగే తీసుకొచ్చి 80Cలో వేసేస్తాం అక్కడ. లేదు, లెక్కలో మీకు 2,00,000 రూపాయలు అతడు 80C కింద దాయటం జరిగింది లేదా పొదుపు చేయడం జరిగిందని అంట. అప్పుడు మీరు ఏం రాయాలంటే పక్కన ఒక వర్కింగ్ నోట్స్లో ఇతడు ఈ సంవత్సరం అంటే 2019 2020కి పొదుపు చేసిన మొత్తము 2 లక్షలు, పొదుపు యొక్క గరిష్ట మొత్తము అంటే తగ్గింపుగా ఇచ్చినటువంటి గరిష్ట మొత్తము 1,50,000 అని చెప్పి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడా అంటే వ్యత్యాసం ఏది ఉంది, ఏది తక్కువ ఉంటే దానికి 1,50,000 మాత్రమే తగ్గింపిస్తాం. కాబట్టి 1,50,000 మనం అందులో చూపించవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకు కొంతమంది అసెస్సి లేదా వ్యక్తులు ఉంటారు, వారు ఏం చేస్తారంటే వారి యొక్క జీతము ఎక్కువగా ఉన్న కొలది అంటే పెరిగే కొలది వారు పొదుపు అయితే చాలా ఎక్కువగా చేస్తారు. అంతేకాకుండా వారికి మూలం దగ్గర కూడా చాలా మట్టుకు, ఇప్పుడు చూడండి, ఇంతకుముందు నేను మీకు భవిష్య నిధుల గురించి చెప్పాను. భవిష్య నిధులు 4 రకాలుగా ఉన్నాయి. అందులో ఒక్కొక్క ఉద్యోగి ఒక్కొక్క రకమైనటువంటి భవిష్య నిధిని ఎన్నుకుంటాడు. ఇప్పుడు నాకు మళ్ళీ ఎవరైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నట్లయితే వారికి మనం శాసనాత్మకమైనటువంటి భవిష్య నిధిని ఉపయోగిస్తారని అనుకున్నాము. ఆ విధంగా దాంట్లో అయితే పూర్తిగా తగ్గింపు ఉంటుంది, అది కూడా 1,50,000. నేను శాసనాత్మక భవిష్య నిధిలో 1,50,000 ఒక సంవత్సరంలో దాచుకున్నాను అనుకోండి, ఇక మరి ఇంకే తగ్గింపులు మనం తీసుకోవటం కావదు. అంటే మీరు ఎన్నైనా చూపించవచ్చు, అందులో మీరు ₹1,00,00,000 చూపించుకున్నా పర్వాలేదు. కానీ మనకు తగ్గింపు అయితే 1,50,000 మాత్రమే గరిష్టంగా తగ్గింపు పొందడానికి అవకాశం ఉంటుంది. మరైతే ఈ 80C దగ్గర మనకి ఏ రకమైనటువంటి తగ్గింపులు ఉన్నాయి? ఇంతకుముందు చెప్పాను, ఒక వ్యక్తి లేదా ఒక అసెస్సి తన జీవితం పైన
ఒక బీమా తీసుకొని ప్రీమియం కట్టొచ్చు. అది కూడా ఒక 1,00,000 రూపాయలు, కొంతమంది అయితే 1,00,000 రూపాయలు ప్రీమియం కూడా కడతారు సంవత్సరంలో. అంటే అంటే ఇంకా అతనికి ఇంకా ఎంత ఉంది, ఇంకొక 50,000 రూపాయలు మాత్రం పొదుపుకి అవకాశం ఉంటుంది. మళ్ళీ భవిష్యత్ నిధిలో ఇంకో 1,00,000 రూపాయలు కట్టి ఉండొచ్చు అతడు. అంటే 2,00,000 కట్టి ఉండొచ్చు ఆ సంవత్సరం. కానీ అతనికి ఎంత ఉంది మొత్తం, ఇది ఇవన్నింటి నుంచి వచ్చినవి కాదు. అందుకే నేనైతే ఆదాయ పన్ను వేసేటప్పుడు 1-2 అంశాలు వేసేసరికి నాకు 1,50,000 సరిపోతుంది. అంటే ఇంకా అదనంగా నేను చేసిన పొదుపు ఉన్నప్పటికీ దాన్ని చూపించమే లేము. ఎందుకని, అంత చూపించినా 1,50,000కి మించదు కాబట్టి ఆ 1,50,000 వరకు చేసే పొదుపు ఏముందో దాన్ని మాత్రమే చూపిస్తాం అనమాట. అందుకే ఇప్పుడు ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, ఇది మనకి లెక్కలో ఆ ఏడాది లేదా ఆ గత ఏడాది ఆ వ్యక్తి చేసినటువంటి, ఎవరు అసెస్ చేసినటువంటి పొదుపు మొత్తము 2,00,000 రూపాయలుగా ఉన్నది అనొచ్చు. లేదా అతడు జీవిత బీమా పథకంలో పెట్టినది, భవిష్య నిధుల్లో పెట్టినది, ఇవన్నీ కూడా 2,00,000 రూపాయలని ఇవ్వచ్చు. మీరు అక్కడ ఏం రాయాలంటే, అండర్ సెక్షన్ 80C దగ్గర 1,50,000కి మాత్రమే తగ్గింపు ఇవ్వాలి. ఎందుకనగా 1,50,000 గరిష్ట పరిమితి. మనకు లెక్కలో 2,00,000 ఇచ్చి ఉండొచ్చు. అది గుర్తుపెట్టుకోండి. మనం అంటే నేను చెప్పిన వాటిలో అలా రాలేదు, 1,50,000 కంటే తక్కువగానే ఉంది కాబట్టి మనం నేరుగా వేసాము. ఒకవేళ మీకు రేపు రాయిపోయే లెక్కల్లో ఇలాగే 2,00,000 ఇచ్చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో 2,00,000 అనేది చాలా తక్కువ పొదుపు, ఇంకా చాలామంది ఇంకా ఎక్కువగానే చేస్తున్నారు. అందుకనే ఇటీవల కాలంలో ఉద్యోగ సంఘాల వారు అందరూ కూడా ఒక వినతి అయితే ఆదాయ పన్ను శాఖ వారికి చేస్తున్నారు. సార్, మేము దాచుకునేటటువంటి పొదుపు మొత్తాన్ని పెంచండి, 2,50,000కి చెయ్యండి అని, 3,00,000కి చెయ్యండి అని ప్రతి ఏడాది కూడా నిర్మలా సీతారామన్ గారికి ఒక మనవి అయితే చేస్తూ ఉంటారు ఉద్యోగ సంఘాల వారు అందరూ కూడా. కానీ ఆర్థిక శాఖ మంత్రి ఆ రకమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు తిరిగి పెంచుతారు కదా అని చూస్తూ ఉంటారు. గత ఏడాది కూడా 1,50,000 రూపాయలే, మీ లెక్కలు కూడా మీకు చేసే టైంకి. నెక్స్ట్ ఇది అయితే ఇక్కడ గమనించండి, జీవిత బీమా ప్రీమియంలో పెట్టుబడి పెట్టిన, అంటే ప్రీమియం కట్టిన, భవిష్య నిధులకు చందా చేసిన, అలాగే గృహ నిర్మాణ రుణము. మీకు చెప్పాను, మనం ఇంతకుముందు ఎక్కడైనా సరే ఒక గృహ నిర్మాణం చేయటానికి అతడు రుణం అయితే తీసుకుని ఉండొచ్చు. అలా రుణము పైన అతడు ఒక 1,000 రూపాయలు కట్టాడు అనుకుందాం. దానిలో కొంత అసలు ఉంటుంది, కొంత వడ్డీ ఉంటుంది. అసలు అంటే ఏదైతే అసలు ఉంటుందో దాన్ని ప్రిన్సిపల్ అంటాము, ప్రిన్సిపాల్ అంటాము. ఆ ప్రిన్సిపాల్ అమౌంట్ 80Cలో తగ్గించుకుంటాము. అలాగే మనం కట్టిన ఇంట్రెస్ట్ వడ్డీని 80EE దగ్గర తీస్తామన్నమాట. అది అందుకనే గృహ నిర్మాణ రుణంపై చెల్లింపు అనేది ఒకటి ఉంటుంది. అలాగే ఒకవేళ పిల్లలు చదువుతూ ఉంటారు, ఆ పిల్లల చదువు పైన ఆ అసెస్సి ట్యూషన్ ఫీజు చూడండి, చాలా చాలా ఫీజులు కడతాడు అతడు. అలాగని కట్టిన ఫీజులన్నీ కూడా ఇందులో తగ్గించుకోవడం అవకాశం లేదు. ఏది తగ్గించవచ్చు అంటే ఓన్లీ ట్యూషన్ ఫీజు మాత్రమే తగ్గించుకోవచ్చు. కొంతమంది బిల్డింగ్ ఫీజు ఇస్తారు, బాగా పెద్ద పెద్ద స్కూల్స్లో చదివించడానికి వాళ్ళ పిల్లలకి బిల్డింగ్ ఫండ్ ఇస్తారు. కానీ బిల్డింగ్ ఫండ్కి తగ్గింపు ఉండదు, ఓన్లీ ట్యూషన్ ఫీజు అని. అంటే ఆ స్కూల్ వారు, ఆ కాలేజీ వారు ట్యూషన్ ఫీజు అనే పేరుతో మీకు ఎంత అమౌంట్ అయితే ఇచ్చారో ఆ మొత్తం ఎంత ఉన్నా తగ్గించుకోవచ్చు ఇందులో. బట్ 1,50,000 రూపాయలు దాటకూడదు. అది మీ పిల్లలకి, మీరు ఇద్దరు పిల్లలకి, మాది కూడాను ఇద్దరు పిల్లలకి మీరు విద్యా ఖర్చుల కింద 2,00,000 ఆ ఏడాది ట్యూషన్ ఫీజు కింద ఇచ్చి ఉండొచ్చు మీరు. కానీ 1,50,000 వరకు తగ్గించుకోవచ్చు. ఒకప్పుడు ఇది 24,000గా ఉండేది, దాన్ని ఇప్పుడు అపరిమితం చేశారు. 1,50,000 ఎలాగూ పరిమితమై ఉంది కాబట్టి ఆ 1,50,000 పిల్లలు ట్యూషన్ ఫీజుకే. ఎందుకంటే బయట ఎక్కడా కూడా ఒక తక్కువ ఫీజులు అయితే ఏ స్కూల్స్కి ఉండవు కాబట్టి ఆ పరిమితి తీసేశారు. అలాగే జాతీయ పొదుపు పథకాలు, నేను ఇంతకుముందు మనం NSS అని చెప్పాను, నేషనల్ సేవింగ్ స్కీమ్లో ఎవరైనా 8th అనేది ఆ డబ్బులు, అలాగే పరస్పర నిధుల్లో పెట్టిన వీటిల్లో శ్యామల ఇంకొకరు ఉన్నారు. వాయిస్ వినబడుతుందరా? వినిపిస్తుంది సార్. ఓకే వచ్చారా? సాయి లక్ష్మి వచ్చింది. ఒక క్లాస్లోకి వెళ్తాం. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము. ఇప్పుడు కొన్ని రకాల పెన్షన్ నిధులు కూడా ఉంటాయి. పెన్షన్ నిధులు అంటే కొంతమంది ఉద్యోగస్తులు తాము రిటైర్ అయిన తరువాత వారు బ్రతకడం కోసము కొన్ని చోట్ల పెన్షన్ ఫండ్స్ ఉంటాయి, వాటిలో వారు అమౌంట్ చెల్లిస్తుంటారు. దానిని తగ్గించుకునే అవకాశం కూడా, అది కూడా విడి వ్యక్తులకు ఉంటుంది, అందరికీ కాదు, విడి వ్యక్తులకు మాత్రమే.
సో అది కూడా ఇంతకుముందు కొన్ని రకాల ప్లాన్స్ మనం విడి వ్యక్తులకిని ఉమ్మడి హిందూ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు అనుకున్నాం. కానీ ఇది ఈ విడి వ్యక్తులకు మాత్రమే ఈ సెక్షన్లో తగ్గింపు ఉంటుంది. అదే అండర్ సెక్షన్ 80 సిసిసి అనేది. బట్ ఇది కూడా 1,50,000కి మించకూడదు. అంటే మీరు ఇందులో ఎన్ని రకాలుగా మీరు దాచుకున్నప్పటికీ కూడా, పొదుపు చేసినప్పటికీ 1,50,000కి మాత్రమే మీకు పరిమితి అనమాట. అది 80సి అనేది. అంటే ఇందులో మీరు ఒక ఎల్ఐసి దగ్గర కానీ, ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర కానీ, ఒక నిమిషం లైన్లో ఉండండి. అలాగే కేంద్ర ప్రభుత్వ పెన్షన్ ఒక స్కీమ్ ఉంది. అంటే ఇప్పుడు చూడండి, రెగ్యులర్గా ఉండేవాళ్ళు కాకుండా కేంద్ర ప్రభుత్వము 2004 తర్వాత ఉద్యోగాల్లో జాయిన్ చేసిన వారికి ఇంతకు ముందులాగా నెల నెల పెన్షన్ ఇచ్చేటటువంటి దాన్ని తీసేశారు. తీసేసి సిపిఎస్ అనే పేరుతో పెట్టారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటారు. అంటే ఇప్పుడు నేను 2004 ముందు జాయిన్ అయిన ఒక ఉద్యోగిని అనుకుంటే, నాకు ప్రభుత్వం నుంచి రిటైర్ అయిన తర్వాత నాకు ప్రభుత్వం నెల నెల కొంత పెన్షన్ అనేది సర్వీస్ పెన్షన్గా నాకు ఇవ్వటం జరుగుతుంది. మరి 2004 తర్వాత ఈ పథకాన్ని తీసేశారు. తీసేసి మరొక సిపిఎస్ అనబడే, అంటే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, అంటే ఉద్యోగి కొంత మొత్తం పెడతాడు అందులో, దానికి సమానమైన రేషియోలో ప్రభుత్వం కూడా వేసి అక్కడ ఇస్తుంది. ఇది ఆ ఉద్యోగి రిటైర్ అయిపోయిన తర్వాత 2004 తర్వాత జాయిన్ అయినటువంటి వ్యక్తులకి ఆ మొత్తాన్ని తీసి ఇవ్వటం జరుగుతుంది. ఆ తర్వాత నుంచి నెల నెల పొదుపు అయితే వారికి నెల నెల పెన్షన్ అయితే వాళ్ళకి రాదు. మరి ఎంత చేయొచ్చు ప్రతి నెల అంటే, ఆ నెల ఆ ఉద్యోగి యొక్క లేదా అసెస్సి యొక్క జీతం ఎంత ఉంటుందో జీతంలో 10% తగ్గింపు ఉంటుంది. మనం ఇటువంటిది ఒక లెక్క కూడా చేసాం ఇంతకుముందు. ఒక వ్యక్తి యొక్క పెన్షన్, అదే పెన్షన్కి చెల్లించిందని చెప్పి. అది నెక్స్ట్. అలాగే 80సిసిఈ అనేది, ఇక్కడ కూడా ఇందాక 80సిసిసి అని 3 చెప్పాను, 80సిసిడి, 80సిసిఈ, ఇవన్నీ కూడా సి అనే దాని కింద మరో సబ్సెక్షన్స్ అనమాట. ఇందులో పెట్టినా సరే ఇది కూడా 1,50,000 రూపాయలకు మించకూడదు. ఇప్పుడు మనం చెప్పుకున్న వెయిట్లో పెట్టే మన లెక్కలో ఇచ్చిన 1,50,000 కంటే తక్కువగా ఉంటే మీరు ఇంకేమి గమనిక కూడా రాయనవసరం, డైరెక్ట్ తీసేయండి. ఎప్పుడు నాకు కాంపిటీషన్ అనమాట. నేను అంత గట్టిగా అరుస్తాను, అది అంత గట్టిగా అరుస్తుంది. ఇంకా 3 ఓకే, ఇక్కడ కూడా ఉందా? తల్లి బుక్ ఇవ్వండి ఒకసారి. డిలీట్ చేసేది. నెక్స్ట్, ఈక్విటీ పొదుపు పథకం కింద ధృవీకరించబడిన పెట్టుబడికి సంబంధించిన తగ్గింపులు అని చెప్పి ఉంది. అది సిసిజి దగ్గర తగ్గించుకోవచ్చు. అయితే ఇందులో అతని యొక్క స్థూల మొత్తం ఆదాయం ఎంత ఉండాలంటే 12 లక్షలకు మించకూడదు. ఇప్పుడు ఈ గత 2019, 2020లో ఒక ఎస్ఎస్సి యొక్క స్థూల మొత్తం ఆదాయం 12 లక్షలకు మించకుండా ఉండాలి.
నెక్స్ట్ ఇక్కడ మరొకటి, ఇది 80D చూడండి, మూడవది వైద్య బీమా ప్రీమియం సెక్షన్ 80D. ఇది ఇంపార్టెంట్. ఇది చాలా లెక్కల్లో మనకి రావడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మనం 3 లెక్కలు నేర్చుకున్న 3 లెక్కల్లో కూడా దీన్ని మీకు చెప్పాను. ఇది వైద్య బీమా ప్రీమియం అని కానీ లేదా మెడిక్లెయిమ్ అనే పేరుతో కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దీన్ని 80Dలో అంటాము. అంటే ఒక రోగ నిరోధక నిమిత్తము, ముందు జాగ్రత్తగా చేయించుకున్న ఆరోగ్య పరీక్షల నిమిత్తము కొంతమంది తమ ఆరోగ్య బీమా పథకాన్ని చెల్లిస్తారు. అలాగే అతడు తన పేరు మీద కానీ, తన భార్య పేరు మీద కానీ, పిల్లల పేరు మీద కానీ, అలాగే తన మీద ఆధారపడి ఉన్నటువంటి తల్లిదండ్రుల నిమిత్తం కూడా ఈ రకమైన బీమా పాలసీని తీసుకుని ఉండొచ్చు. అయితే ఇక్కడ విడి వ్యక్తులకు మరియు హెచ్యుఎఫ్ అంటే ఉమ్మడి హిందూ కుటుంబంలో ఉండే వ్యక్తులకు మాత్రమే ఈ యొక్క 80D అనే పేరుతో ఉన్న వైద్య బీమా ప్రీమియం లేదా మెడిక్లెయిమ్ అనేది అతనికి ఉంటుంది. మరి ఇతను ఏ బీమా పాలసీ తీసుకుని ఉండాలి అంటే, మీకు ఇంతకుముందు IRDA అనేటటువంటిది, IRDA ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అంటారు. IRDA వీళ్ళు ఏం చేస్తారు, ఇటువంటి బీమా పాలసీలు ఇచ్చేటటువంటి సంస్థలను నియంత్రిస్తుంది. IRDA ఇది హైదరాబాద్లో ఉంది ఈ సంస్థ. IRDAI అంటారు, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటారు. వీరు ఏ సంస్థనైతే వారు ధృవీకరించారో ఈ మంచి సంస్థే, దీని దగ్గర మీరు పాలసీ కొనవచ్చు అని అంటారో, అలాగా IRDA గుర్తింపు పొందినటువంటి బీమా పాలసీని మాత్రమే మనం కొనుక్కొని ఉండాలి. అది ముందు. అలాగే ఇక్కడ మనం ఈ యొక్క వైద్య బీమా పాలసీలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆరోగ్య పథకానికి కూడా మనం చందా చేయొచ్చు. అంటే మాలాంటి ఉద్యోగస్తులు అయితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆరోగ్య పథకం ఉంది, దాన్ని ఆరోగ్యశ్రీ పథకం అని, ఉద్యోగ ఆరోగ్య ఇలా ఆ పథకాలు కూడా చందా చేయడం జరుగుతుంది. అలాగే రోగ నిరోధక నిమిత్తం ముందు జాగ్రత్త చర్యగా చేయించిన ఆరోగ్య పరీక్షలు, కొంతమంది కొన్ని రకాల పరీక్షలు, దాన్ని మెడికల్ టెస్ట్ అంటారు బిఫోర్గా కొంతమందికి, అది అలాంటి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడానికి కూడా ఈ యొక్క వైద్య బీమా పాలసీ ఉపయోగపడేటట్లు. అలాగే ఇది కాక మరి ఏ ఇతర కేంద్ర ప్రభుత్వం ప్రకటించబడిన పథకమైనా అది కూడా వైద్య బీమా ప్రీమియం లేదా మెడిక్లెయిమ్ అనే పేరుతో ఉన్నట్లయితే దాంట్లో చూడవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ 2009, 2010 పన్ను నిర్ధారణ సంవత్సరం, అంటే 2000 సంవత్సరంలో ఇంత ముందు కూడా అనుకున్నాము. భార్య లేదా భర్త లేదా పిల్లలకు కలిపి మొత్తము 5,000 ఆ పరీక్షలు వాటికి చేయించుకునేటట్లయితే, అలాగే గరిష్ట మొత్తం 25,000. అదే సీనియర్ సిటిజన్కి అయితే, యాక్చువల్గా సీనియర్ సిటిజన్కి అయితే ఇక్కడ ఒక నిమిషం, 60 ఏళ్ళు పైబడి ఉన్నటువంటి వ్యక్తులకు 30,000 ఉంది. ఇది 50,000గా మీరు గుర్తుపెట్టుకోండి. ఇది 50,000 ఇప్పుడు దాన్ని పెంచారు కదా ఇప్పుడు. సో 25,000 ఎవరంటే అసెస్సి 60 సంవత్సరాల లోపు ఉన్నట్లయితే 25,000, లేదా అతను ఎంత ఖర్చు పెడితే అంత. లేదు అసెస్సి సూపర్ సిటిజన్, సూపర్ సీనియర్ అయితే, లేదా సూపర్ సీనియర్ సిటిజన్ అయితే 60 సంవత్సరాలు పైబడి లేదా 80 సంవత్సరాలు పైబడిన వ్యక్తులకైతే ఇది 50,000. ఇంతకుముందు చెప్పింది అదే గుర్తుపెట్టుకోండి. తర్వాత 80DD అనేది, ఇదేంటంటే 80D ఏంటంటే, ఎవరైతే ఒక ఉద్యోగి ఉన్నాడో లేదా అసెస్సి ఉన్నాడో ఆ అసెస్సి పైన ఎవరైనా డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటే, అంటే అంగవైకల్యం కలిగినటువంటి వ్యక్తులు ఉంటే, వారిని పోషించడానికైనా ఖర్చు కానివ్వండి, వారిని వైద్య ఖర్చు, పోషించడం అంటే తిండి పెట్టడం అని కాదు, వారికి ఎప్పటికప్పుడు హాస్పిటల్ తీసుకుని వెళ్ళటము, ఆ ఖర్చులు ఇలాంటివన్నీ ఉంటాయి. లెక్కలో ఇది కనుక ఇస్తాయి. అంటే కుటుంబం అసెస్సి పైన ఆధారపడినటువంటి అంగవికలుడైనటువంటి కుమారుడికి లేదా తండ్రికి లేదా తల్లికి లేదా భార్యకి ఇలా ఏదైనా ఒక మాటని ఖర్చు పెట్టిన మొత్తము అని అంటే లెక్కలో ఇస్తే, అది 80DD దగ్గర డబ్బులు ఆ అమౌంట్ తీయవలసి ఉంటుంది. ఏదైనా సరే 1,50,000లోనే ఉంటుంది మళ్ళీ. నెక్స్ట్ అయితే ఇది చూడండి, ఇక్కడ వైద్య చికిత్సకు చెల్లించిన ఖర్చులు. ఇక్కడ నెక్స్ట్ 80DDలోనే ఇంకోటి బి అనేది యాడ్ అయి ఉంది, అది వైద్య చికిత్సకు చెల్లించిన ఖర్చులు. అంటే కొంతమంది అసెస్సి కానీ అతని పైన ఆధారపడిన బంధువులు కానీ అతని కుటుంబ సభ్యులు కానీ ఈ క్యాన్సరు, ఎయిడ్స్, అలాగే క్రానికల్ డిసీజ్ అంటారు, అలాగే న్యూరాలజీ ఉన్న ప్రాబ్లమ్స్, అదే నర్వస్ ప్రాబ్లమ్స్ అంటారు కదా, నరాల ఇలాంటి కొన్ని రకాల ప్రాబ్లమ్స్కి కొన్ని ఖర్చులు ఏదైనా చెల్లించి ఉంటే ఆ ఖర్చులను కూడా అతను తగ్గించుకునే అవకాశం ఉంది. ఇందాక చెప్పిన దీనికి రెండింటికి డిఫరెన్స్ చూడండి. అది వైద్య బీమా పాలసీ తీసుకున్నాడు అక్కడ,
వైద్య బీమా పాలసీ తీసుకొని దానికి అతడు నెల నెల ప్రీమియం చెల్లించాడు. అది 80D. ఇదేంటంటే ఏ పాలసీ తీసుకోలేదు, ఎందుకంటే తనకి ఆరోగ్యంగా ఉంటానన్న నమ్మకం ముందు ఏం తీసుకోలేదు. కానీ ఆ సమయానికి కొద్ది హెల్త్ బాగాలేదు, అతనికి కావచ్చు, అతని పైన ఆధారపడిన మరొక వ్యక్తికి కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ భార్య పిల్లలు కావచ్చు, ఎవరికైతే. కానీ ఆ సమయానికి హాస్పిటల్ తీసుకుని వెళ్ళి కొన్ని ఖర్చులు పెట్టాడు. ఈ ఖర్చులు ముందు ఇతను చెల్లించేస్తాడు. ఈ ఖర్చులు ముందు ఇతను చెల్లించిన తర్వాత ఆ యజమాని, ఎవరైతే ఆ ఉద్యోగికి యజమాని ఉన్నారో అతడు తిరిగి మళ్ళీ ఈ డబ్బులు ఇస్తే అలాంటి ఖర్చులను మనం 80DDలో మనం 80DDBలో తగ్గించుకునే అవకాశం ఉంటుంది. రెండింటికి గుర్తుపెట్టుకోండి, ఇది మెడికల్ ఎక్స్పెన్సెస్. ఈ ఐదుది అది మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ పైన ప్రీమియం. ఆ రెండింటికి గుర్తుపెట్టుకోండి. అదేంటి, ఒక ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర తీసుకున్నటువంటి ఒక పాలసీ, అందుకే మెడిక్లెయిమ్ అన్నారు దాన్ని. ఇది పాలసీ ఏమీ తీసుకోలేదు, అతడి కొంత ఆరోగ్యం. ఇప్పుడు ఉదాహరణకు నాలాంటి ఒక ఉద్యోగస్తుడికి ఇటువంటి ఆరోగ్యశ్రీ అనేటటువంటి ఒక పథకం ఉంటుంది. ఈ ఆరోగ్యశ్రీలో నేను ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చికిత్స చేయించి వారి ద్వారా నేను తగ్గించుకోవచ్చు. లేదు, నేను వెళ్ళినటువంటి హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ పథకం లేదు, నేను ముందు నా యొక్క సొంత డబ్బులు పెట్టేసి ఆ చికిత్స చేయిస్తాను నాపై ఆధారపడిన వ్యక్తులకి. ఆ తరువాత మళ్ళీ నేను రీఎంబర్స్మెంట్ అనే పేరుతోటి వీటి యొక్క ఖర్చులను తిరిగి పొందుతానన్నమాట. మరి ఎంత తగ్గించుకోవచ్చు ఈ యొక్క అండర్ సెక్షన్ 80DDB దగ్గర అంటే 60,000 రూపాయలు, లేదా అతను ఎంత ఖర్చు అయింది, ఈ రెండింటిలో ఏది తక్కువ చూస్తారో ఆ మొత్తాన్ని ఇక్కడ తగ్గిస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఇది కూడా రావడానికి 80D రావడానికి అవకాశం ఉంది, 80DDB కూడా రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 6వది, ఈ పాయింట్ కూడా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, 80E. 80E అనేది ఏంటంటే, ఒక అసెస్సి తన పైన ఆధారపడి ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు, కొడుకులు కానీ ఎవరైనా భార్య కొడుకులే లేదా కుమార్తెలు ఉంటారు. వారిని చదివించడానికి అతను ఏం చేస్తాడంటే లోన్ తీసుకుంటాడు. అది కూడా గుర్తుపెట్టుకోండి, ఇంటర్మీడియట్ చదువుకోవడానికి, డిగ్రీ అలాగే 10th క్లాస్ చదవడానికి కాదు లోన్. ప్రొఫెషనల్ కోర్సులు ఉంటాయి అవన్నీ, ఒక ఇంజనీరింగ్ చదువులు, ఒక మెడికల్ చదువులు, ఇలాంటివి ఏమైనా ఉన్నత చదువులు చదవటానికి ఒక వ్యక్తి తన పిల్లల కోసం ఒక బ్యాంక్ దగ్గర రుణం తీసుకుని ఉండొచ్చు, లేదా ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ దగ్గర రుణం తీసుకుని ఉండొచ్చు, లేదా మరొక ఆర్థిక సంస్థ దగ్గర రుణం తీసుకుని ఉండొచ్చు. ఈ రుణం పైన అతడు కట్టినటువంటి వడ్డీని ఇక్కడ తగ్గించుకునే అవకాశం ఉంది. గమనించండి, అసలు కాదు, వడ్డీని. సంవత్సరంలో అతను ఎంత వడ్డీ చెల్లించిన, ఉదాహరణకి ఒక అసెస్సి 3 లక్షలు తీసుకుని ఉంటాడు. 3 లక్షల పైన అతను నెలకి 2,000 రూపాయలు వడ్డీ కింద కడుతూ ఉంటాడు. సో ఇలాగ 12 నెలలకి 24,000. ఈ 24,000ని 80E దగ్గర మనం తగ్గించుకోవచ్చు. మన లెక్కలో ఎలా ఇస్తాడు, అసెస్సి తన కుమారుడి యొక్క చదువు నిమిత్తము తీసుకున్న రుణం పైన చెల్లించిన వడ్డీ అని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ సెక్షన్ ఏమి ఇవ్వడు, మీరేం కంగారు పడుకుని 80E అని వేసేసి పెట్టేసుకోండి అక్కడ. ఒకవేళ సెక్షన్ మీకు అంటే నోట్ చేసుకుని వెళ్ళండి, ఎందుకంటే ఏది ఇంపార్టెంట్ అని చెప్తున్నానో వాటిని నోట్ చేయండి. అన్నీ రావు, కొన్ని ఏవి వస్తాయో అవి మాత్రం డిస్కస్ చేసి మరి చెప్తున్నాను. 80E అని పెట్టుకోండి దాన్ని, ఇది రావడానికి అవకాశం ఉంటుంది. సో మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఈ ఫర్ ఎడ్యుకేషన్ గుర్తుపెట్టుకోండి. ఈ ఫర్ ఎడ్యుకేషన్ అంటే కొడుకు చదువుకోవడానికి ఎడ్యుకేషన్, ఓకేనా. ఎడ్యుకేషను చదువుకోవడానికి లోన్ తీసుకుని అది అలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ రెండవది అండర్ సెక్షన్ 80EE అనేది. అండర్ సెక్షన్ 80EE, ఇందాక ఈ అంటే ఎడ్యుకేషను, ఇప్పుడు ఈ ఫర్ ఈఈ అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఇంకొకరు ఎలా గుర్తుంటే ఇల్లు కట్టుకోవడానికి రుణం తీసుకుంటాడు. మనం చాలాసార్లు లెక్కలో చేసాము, ఒక అసెస్సి తను ఒక ఇల్లు కట్టుకోవడానికి లేదా ఇల్లు కొనుక్కోవడానికి ఒక బ్యాంక్ దగ్గర కానీ, ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వారి దగ్గర కానీ కొంత లోన్ అయితే తీసుకుని ఉండొచ్చు, రుణం పైన వడ్డీ. ఈ రుణం పైన వడ్డీని మీరు ఇంతకుముందు ఒక దగ్గర తగ్గించారు కూడా, మీకు ఐడియా ఉండే ఉంటుంది. గృహస్థి ద్వారా ఆదాయం దగ్గర అండర్ సెక్షన్ 24 దగ్గర 2 తగ్గింపులు వస్తాయి. ఒకటి మీరు స్టాండర్డ్ డిడక్షన్ అని చెప్పి ఎన్ఏవిలో 30% తగ్గించేస్తారు. రెండోది అక్కడ ఇలా ఇంటిపైన ఎవరైనా లోన్ తీసుకుంటే ఆ లోన్ కట్టిన దాన్ని కూడా అక్కడ తగ్గించుకున్నారు మీరు. అలా ఇది 80EE అనేది ఒక విడి వ్యక్తి నివాస గృహాన్ని మొట్టమొదటిసారిగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టైం కొంటే దాన్ని అంటే కొన్నాడు కానీ కట్టించుకోవడం ఏదైనా జరిగినప్పుడు ఏ సంవత్సరంలో అయితే కంప్లీట్ అయ్యిందో, అంటే హౌస్ వార్మింగ్ చేశాడో ఆ సంవత్సరంలో అతడు
50,000 వరకు వడ్డీని ఆ ఫస్ట్ ఇయర్లో తగ్గిస్తారు. అయితే అతని యొక్క నివాస గృహము 35 లక్షలకు మించకూడదు. అంటే ఆ బ్యాంక్ దగ్గర ఇల్లు కట్టుకోవడానికి లేదా ఇల్లు కొనుక్కోవడానికి అతను తీసుకున్న రుణము 35 లక్షలకు మించకూడదు అనమాట. ఇప్పుడు వెరీ ఫస్ట్ ఇయర్లో ఎప్పుడైతే ఆ సంవత్సరం 35 లక్షలు పెట్టుకున్నాడో ఆ సంవత్సరంలో అది. అలాగే ఆ నివాస గృహం యొక్క విలువ 50 లక్షలకు మించరాదు. అంటే ఇల్లు 50 లక్షలకు మించకూడదు. 50 లక్షల ఇల్లు మీరు పెట్టి కొనుక్కున్నారు, కానీ బ్యాంక్ వాడి దగ్గర లోన్ మాత్రం 35 లక్షలు తీసుకున్నారు. అది రెండింటి యొక్క అర్థము. బ్యాంక్ దగ్గర మీరు 35 అంటే 35 లక్షలకు మించి తీసుకున్నా 35 లక్షలు మాత్రం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అది ఇక్కడ. నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంటుంది 80AEలో. సరే, అది ముందు వస్తుందేమో చూద్దాము. 80EE దగ్గర ఇంకోటి ఏంటంటే, ఇది వెరీ ఫస్ట్ టైం కొంటాడు. ఆ నెక్స్ట్ ఇయర్కి ఏంటవుతుంది, అది 1 ఇయర్ ఓల్డ్ అవుతుంది కదా హౌస్, అప్పుడు కూడా అతను వడ్డీ కడతాడు కదా. ఆ వడ్డీని ఆ తర్వాత సంవత్సరాల నుంచి అతను ఏం చేస్తాడంటే 2 లక్షల రూపాయల దాకా తగ్గించుకోవచ్చు. 2 లక్షలు అక్కడి నుంచి కూడా. అది 80EE దగ్గర గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఓకే, ఈ ఫైల్ నేను ఆల్రెడీ షేర్ చేశాను, ఒకసారి చూడండి. ఏవి ఎక్కువగా రావడానికి అవకాశం ఉందో వాటి మీద మనం డిస్కస్ చేద్దాము. అక్కడ చూడండి 80G అనేది ఒకటి చెప్తాను. అది ధార్మిక సంస్థలకు కొన్ని రకాల నిధులకు ఇచ్చే విరాళాలు తగ్గింపు. ఎప్పుడు ఏదో ఒక పాయింట్ అయితే, ఏదో ఒక విరాళం అయితే 80Gలో ఉంటుంది. 80Gలో తప్పనిసరిగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సరే, ఈ సెక్షన్ క్రింద కొన్ని రకాల అసెస్సీలకు మాత్రమే, అదే అన్ని రకాల అసెస్సీలకు ఇది వర్తిస్తుంది. అయితే వీళ్ళు ఇచ్చినటువంటి విరాళము అది ఏ రకమైనటువంటి స్వభావం కలిగి ఉంది, దానికి మనం 100% తగ్గింపు ఉంటుందా, లేదా 50% తగ్గింపు ఉంటుందా, లేదు అసలు అర్హతే ఉండదా అనే విషయాన్ని మనం ఒక పట్టిక ద్వారా మీకు ఇక్కడ తెలియజేస్తాను. ఒకసారి చూడండి. ముందుగా పరిమితి లేని విరాళము అంటే, ఇందులో చెప్పబడినటువంటి సంస్థలకు మనం ఎంతైనా విరాళం ఇచ్చుకోవచ్చు. దానికి ఏ రకమైన పరిమితి ఉండదు. ఆ మొత్తాన్ని కూడా మనం ఇక్కడ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇందులో చివరి 4 కాదు, మిగతా అన్నీ కూడా. అందులో ఇందాక చెప్పాను కదా, ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి. మీరు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధికి ఇప్పుడు మనకి ఇలాంటి కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో మీరు ప్రధానమంత్రి యొక్క జాతీయ నిధికి ఎంతైనా ఫండ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అనుకున్నాం. అప్పుడు ఎంత ఫండ్ ఇచ్చినా సరే మీరు ఆ ఫండ్ మొత్తాన్ని ఇక్కడ తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. 100% అయితే 100% కూడా తగ్గింపు వచ్చేస్తుంది. అది అలాగే రిమైనింగ్ మనకి ఇంకా రావడానికి ఇంకేంటంటే 6వ పాయింట్ ముఖ్యమంత్రి భూకంప సహాయ నిధి అని మహారాష్ట్రలో లాతూర్లో ఒక భూకంపం అయితే ఆ సమయంలో రావడం జరిగింది. అప్పటికి ఆ ఫండ్ అది దాన్ని అలా క్రియేట్ చేశారు. అలాగే 7వ పాయింట్ చూడండి, మన ఇది రావడానికి అవకాశం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తుఫాన్ పునరావాస నిధి. మనకు అప్పుడప్పుడు తుఫాన్లు, మనం ఎందుకంటే కోస్టల్ ఏరియాలో ఉన్నాం కాబట్టి ఎక్కువగా తుఫాన్లు వస్తూ ఉంటాయి. ఇలాంటి తుఫాన్లు వచ్చి మనం అనుకోకుండా చాలా ఎక్కువగా ప్రాణ నష్టము మరియు ఆస్తి నష్టం జరిగితే వారికి ఆసరాగా మనం అయితే ఇవ్వలేం కాబట్టి ముఖ్యమంత్రి సహాయ నిధికి మనం ఇచ్చిన డబ్బుల్ని 100% తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే 8వ పాయింట్ చూడండి, జిల్లా సాక్షరత సమితి. అంటే మన యొక్క రాష్ట్రంలో అక్షరాస్యత శాతాన్ని పెంచడం కోసము దీన్ని ప్రవేశపెట్టారు. ఇది ఇప్పుడు రన్నింగ్లో లేనట్టుంది. సో దీనికి ఇచ్చిన దాన్ని కూడా తగ్గించారు. అలాగే జాతీయ రక్త మార్పిడి, రక్తం యొక్క ఆవశ్యకత అందరికీ తెలుసు కాబట్టి ఈ జాతీయ రక్త మార్పిడి మండలి అనేది ఇప్పుడు కూడా రన్ అవుతుంది. వీటికి ఇచ్చినటువంటి 100% అంటే దీని అర్థం మొదటిది ఏమిటంటే, మీరు ఎంత ఇచ్చినా అది పూర్తిగా అర్హత ఉంటుంది. దాన్ని మీరు తగ్గించుకోవడం, పక్కది ఏంటంటే 100% మీరు దాన్ని అంతే తగ్గించుకోవచ్చు. అది దీని అర్థం అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి 14 జాతీయ క్రీడల నిధి. అలాగే మన మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి క్రీడ అంటే స్పోర్ట్స్, గేమ్స్, వీటిని ప్రోత్సహించడానికి మీ వంతుగా మీరు ఏదైనా విరాళం ఇవ్వచ్చు ఆ సంస్థకి. మీరు ఎంత విరాళం ఇచ్చినా అది అర్హత ఉంటుంది.
ఆ మొత్తాన్ని మనం 100% తగ్గించుకోవచ్చు అది. అలాగే రెండవది జాతీయ సాంస్కృతిక నిధి 15 పాయింట్, అది కూడా ఇంపార్టెంటే. అలాగే జాతీయ రక్షణ నిధి 17, అది కూడా 100%. అలాగే 18 జాతీయ బాలల పునరావాస నిధి. నేను ఇప్పుడు చెప్పిన పాయింట్లు గుర్తుపెట్టిన వీటి మీద ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ 21 పాయింట్ చూడండి. మనం కేంద్ర ప్రభుత్వం చేత గంగా నదిని శుభ్రపరిచేటటువంటి ఒక పథకం పెట్టారు, గంగా స్వచ్ఛత కోశం ఆ, దాని పేరు. దానికి కూడా మనం నిధులు ఇచ్చినట్లయితే 100% అర్హత ఉంటుంది. అంతే మొత్తాన్ని మనం తగ్గించుకోవచ్చు. రెండు కూడా 100% గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చివరిది ఇక్కడ చూడండి, 4 పాయింట్లు. ఇవి గుర్తుపెట్టుకోండి, ఇవి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. అన్నీ కూడా మొత్తం 100% ఉంది కదా, దాన్ని తగ్గించేసుకోవచ్చు అనుకుంటాము. ఈ 4 అయితే పూర్తిగా తగ్గింపు రాదు, సగం మాత్రమే తగ్గింపు వస్తుంది మనకి. ఏంటంటే మీరు ప్రధానమంత్రి కరువు సహాయ నిధి, ఈ ప్రధానమంత్రి కరువు సహాయ నిధికి మీరు 1,00,000 రూపాయలు ఇచ్చారనుకోండి, 1,00,000 రూపాయలు కూడా అర్హత ఉంటుంది, 100% అర్హత ఉంటుంది. అయితే మీరు ఎంత తగ్గించుకోవచ్చు అందులో అంటే, ఇక్కడ 50% పక్కన ఉంది చూసారా, మీరు అండర్ సెక్షన్ 80G దగ్గర ప్రధానమంత్రి కరువు సహాయ నిధికి ఇచ్చినటువంటి 1,00,000 రూపాయలు ఇస్తే అందులో 50% అంటే 50,000 మాత్రమే మీరు ఇక్కడ చూపించాలి అవుటర్లో. అది దీని అర్థము. తర్వాత ఇది ఆల్రెడీ మొన్న కూడా మనం డిస్కస్ చేసాం, జవహర్లాల్ నెహ్రూ స్మారక నిధి. ఇది 100% మనకు తగ్గింపు వస్తుంది, తగ్గింపు కాదు 100% అర్హత వస్తుంది. 50% మాత్రమే మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని కొంతమంది ఏంటంటే 100% పెట్టిన డబ్బులు మనం తగ్గించుకుందాం అనుకుంటే అలాంటి వాటిల్లో వాళ్ళు చందా చేస్తారు, విరాళం ఇస్తారు. లేదు మనం ఇచ్చిన దానికి ఇదేనా పర్వాలేదు అనుకుంటా. అలాగే ఇందిరాగాంధీ స్మారక నిధి, మీరు ఇక్కడ 3 పేర్లు గుర్తుపెట్టుకోండి, జవహర్లాల్ నెహ్రూ, వారి కుమార్తె ఇందిరాగాంధీ, వారి కుమారుడు రాజీవ్ గాంధీ. ఈ 3 పేర్లు ఇలా గుర్తుపెట్టుకోండి. ఇందులో ఈ 3 ఏది వచ్చినా 50% మాత్రం తగ్గింపు ఉంటుంది. ప్లస్ ప్రధానమంత్రి యొక్క కరువు సహాయ నిధి అలా గుర్తుపెట్టి, జాతీయ సహాయ నిధి కాదు. జాతీయ సహాయ నిధి అంటే 100% ఇచ్చేయాలి, కరువు సహాయ నిధికి 50% ఉంటుంది. నెక్స్ట్ ఇది కాక ఇక్కడ 9 పాయింట్లు ఉన్నాయి, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. ఇదేంటంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన విరాళము, స్థానిక సంస్థలకు ఇచ్చిన విరాళాలు, కొన్ని విద్యా సంస్థలకు ఇచ్చిన విరాళాలు, ధార్మిక సంస్థలకు ఇచ్చిన, ఇది మనం చెప్పాము. అలాగే క్రీడా సంస్థలకు ఇచ్చిన విరాళాలు, అలాగే కొన్ని మైనారిటీ సంస్థలకు ఇచ్చిన విరాళాలు, చారిత్రక ప్రాధాన్యత ఉన్న కళా కట్టడాలకు ఇచ్చిన విరాళాలు, ఇప్పుడు చార్మినార్ కట్టడానికి ఏదైనా విరాళాలు అవసరం అలాంటివి. అలాగే కుటుంబ నియంత్రణ ప్రోత్సాహానికి మనకి ఫ్యామిలీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వారికి విరాళాలు ఇవి కూడా. అలాగే గృహవసతి పట్టణాభివృద్ధి అధికార సంస్థ, ఇప్పుడు ఉడా ఇలాంటివి ఉన్నాయి కదా, వాటికి కూడా విరాళాలు. అలాగే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, మనకి ఐఓఏ ఇక్కడ ఉంది ఇండియాలో, మొన్న ఒలింపిక్ వెళ్ళి కొంతమంది మెడల్స్ అయితే తీసుకొచ్చారు, వారికి ఇచ్చిన విరాళాలు. ఇవి ఈ 10 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఇందులో మీరు ఇచ్చిన అమౌంట్లకి ఇంతకుముందులాగా ముందు ఎంత అర్హత వస్తుందో కట్టాలి. ఇప్పుడు నేను ఇందాక పైన చెప్పినటువంటి 28కి మీరు 100% అర్హత వచ్చేస్తుంది. కానీ ఈ పరిమితి గల విరాళాలకి మీరు ఇచ్చిన 1,00,000 రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలు అర్హత రాదు, గుర్తుపెట్టుకోండి. అర్హత ఎంత అనేది మళ్ళీ మీరు వేరుగా కట్టాలి. ఎలా కట్టాలి, ఇంతకుముందు లెక్కలో కూడా చెప్పాను నేను. ఏంటంటే స్థూల ఆదాయం ఉంది, స్థూల మొత్తం ఆదాయం ఉంటుంది కదా, స్థూల మొత్తం ఆదాయం నుంచి అంతకుముందు ఇది కట్టక ముందు ఏటీసీ ఎంత ఉందో అది తీయాలి. ఆ తర్వాత మూలధనం అంటే దీర్ఘకాలిక మూలధనం మీద ఉంటే అది తీయాలి. అప్పుడు మిగిలిన దాన్ని మనము స్థూల జాతీయ మొత్తం అంటాం, అదే స్థూల మొత్తం ఆదాయం అంటారు. దానిలో 10%. ఆ 10% ఇది లెక్క ఒకసారి చూడండి, నేను చెప్పింది ఉంది ఇక్కడ చేద్దాం. ఓకేనారా, ఇవి ఎక్కువగా రావడానికి అవకాశం ఉండేవి. ఇది మోడల్ కూడా ఇక్కడ ఒకటి ఉంది. సో ఇవి ఇలా చేయండి. ఈ యొక్క ఫైల్ ఆల్రెడీ ఇంతకుముందు షేర్ చేసి రాసే ఉంటారు కాబట్టి ఇది చెప్పలేదు. నేను మళ్ళీ మీకు ఏ విషయం కూడా మెసేజ్ పెడతాను. ఓకే, ఇక్కడితో మనం క్లోజ్ చేసేద్దాం ప్రజెంటేషన్ని. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.